హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను బాగున్నానండి. మీరు బాగున్నారా? ఈరోజు చేయబోయే కర్రీ వంకాయ కర్రీ. చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, ఇలాగా అన్నీ కట్ చేసి పెట్టుకున్న తర్వాత ఇక్కడ ఒక స్టవ్ ఆన్ చేసి ఒక పాత్రలో ఆవాలు, పచ్చిమిర్చి, ఆనియన్స్ అండ్ వెల్లుల్లిపాయలు, కరివేపాకు అన్నీ వేసి బాగా ఫ్రై చేయాలండి. చూసారా, కొద్దిగా పచ్చివాసన పోయేంత వరకు మంచిగా ఫ్రై చేసిన తర్వాత ఏమైతే మనము వంకాయ కర్రీకి రెడీ చేసుకున్నామో వంకాయ ముక్కల్ని అవి కూడా వేయాలి. ఉప్పు, పసుపు అన్నీ వేసి మంచిగా కలియబెట్టాలండి. చాలా బాగా ఫ్రై అయ్యేంత వరకు మంచిగా కలియబెట్టిన తర్వాత చూసారా, అలాగే తర్వాత పసుపు ఉప్పు వేసిన తర్వాత ఒక 5 నిమిషాలు బాగా వేయించాలండి. ఆ వంకాయ ముక్కల్ని కూడా మంచిగా వేగిన తర్వాత టమాటా ముక్కల్ని, చింతపండు అండ్ బాగా వేసి కలియబెట్టి మంచిగా ఒక 5 మినిట్స్ మూత పెట్టాలండి. బాగా వంకాయలు ఇవన్నీ కూడా మంచిగా రోస్ట్ అయిపోతాయి. చూసారా, వంకాయలు, టమాటా వేసినటువంటి మసాలాలు అన్నీ కూడా మంచిగా వంకాయ పచ్చడి చాలా టేస్టీగా ఉంటుందండి. రైస్ లేక కానీ చపాతీ లేక కానీ చాలా చాలా రుచికరంగా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేయండి మీరు, ఇంకా తర్వాత మళ్ళీ మళ్ళీ చేసుకుంటారనమాట. చూసారా, వంకాయలు బాగా రోస్ట్ అయినాయి. చూసారా, ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి, లేకపోతే మళ్ళీ అడుగంటుతుంది కదా. చూసారా, టమాటా కానీ కొత్తిమీర అన్నీ వేసేసానా నీట్గా ఒక 5 మినిట్స్ అయిపోయిన తర్వాత వాటర్ ఎక్కువ పోసుకోకూడదండి. మంచిగా దానికి తగినన్ని మాత్రమే వాటర్ పోసుకోవాలి, టేస్ట్ తగ్గిపోతుంది కదా. కాసేపు బాగా ఉడకబెట్టాలండి మూత పెట్టేసి. చూసారా, కొద్దిగా బాగా ఉడుకుతుంది. అప్పుడే మనకు తెలుస్తుంది లాస్ట్లో ఉప్పు కొంచెంత ఎలా ఉంది, సరిపోయిందా లేదా చక్కగా చూసుకొని బాగా గంటెతో మెదిపేయాలండి. గట్టిగా పచ్చడి లెక్కన చేసుకోవాలి. చాలా చాలా బాగుంటుంది. ఇంకా పోపు కూడా అవసరం లేదండి, ఫస్టే మనం పోపు వేసేస్తాం కాబట్టి. ఇంకా ఇంతేనండి, వంకాయ కర్రీ రెడీ అయిపోయింది. చూసారా, టేస్టీ టేస్టీ వంకాయ కర్రీ. ఒక్కసారి చూడండి, పచ్చడి చాలా చాలా ఉంటుంది. చూసారా, నేను వంకాయ అంతా మెదిపేశాను, ఎంత బాగుందో. వేడి వేడి రైస్ లేక కానీ